నమస్తే మిత్రమా! వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. ఈరోజు గూడా మనకు ప్రధానంగా వేరియస్ న్యూస్ పేపర్‌లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ కొన్ని ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు ఈ యొక్క సెషన్‌ను స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు చాలా వరకు కూడా హెల్ప్ అవ్వడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈరోజు మనకు అన్ని న్యూస్ పేపర్‌లో ప్రధానంగా కవర్ చేసినటువంటి వార్తొచ్చేసరికి వర్సిటీలో సహాయ ఆచార్య పోస్టుల భర్తీకి పచ్చ జెండా అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి కథనాన్ని ఇక్కడ మనకు కవర్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే 3 దశల్లో నియామక ప్రక్రియ, కొత్త మార్గదర్శకాలు జారీ, 12 విశ్వవిద్యాలయాల కూరుట, నిరుద్యోగులకు శుభవార్త అంటూ ఖాళీల్లో సగమే భర్తీ అంటూ ఒక అంశాన్ని ఇక్కడ మనకు హైలైట్ చేయడం జరిగింది. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 12 విశ్వవిద్యాలయాలకు సంబంధించి మనకు సహాయ ఆచార్యుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కొరకు కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టు జియో 21ను జారీ చేసింది. మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క జియో 21ను మనకిక్కడ జారీ చేయడం జరిగింది. అదే విధంగా చూసుకున్నట్టయితే రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో మనకు నియమించిన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులను ఆమోదిస్తూ మార్గదర్శకాలను నిర్దేశించింది. గతంలో ఉన్న నిబంధనల స్థానంలో కొత్తగా 3 దశల్లో నియామక ప్రక్రియను పూర్తి చేస్తారు. ప్రధానంగా వర్సిటీలో ఈ మార్గదర్శకాలను పాలక మండళ్ల సమావేశంలో ఆమోదించవలసి ఉంటుంది. అంటే ఇప్పటికి 3 స్టేజెస్‌లో దీన్ని రిక్రూట్‌మెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. బట్ ఇది ఇంకా ఒకసారి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏదైతే అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి యూనివర్సిటీ యొక్క మార్గదర్శకాలకు సంబంధించి పాలక మండలి సమావేశంలో వీటిని కూడా ఆమోదించాల్సి ఉంటుంది. నియామక సమయంలో తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్ రోస్టర్ విధానాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ప్రతి దశ తర్వాత అభ్యర్థుల జాబితా, మార్కులు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. 1:10 నిష్పత్తిలో ఒక పోస్టుకు 10 మంది చొప్పున రెండో దశకు పంపిస్తారు. అక్కడి నుంచి 1:5 చొప్పున ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారంటూ ఇలా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఖాళీల గురించి ఒక అంశాన్ని కూడా కవర్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలో మహిళా వర్సిటీ సహా 12 విశ్వవిద్యాలయాలున్నాయి. మనకి ఇప్పటికీ ఆచార్యులు, సహాయ ఆచార్యులు సహాయ ఆచార్యులు కలిపి మొత్తం 2817 పోస్టులు మనకు మంజూరయ్యాయి. వీటిలో సహాయ ఆచార్యుల పోస్టులు 1524, ప్రస్తుతం 463 మంది పనిచేస్తున్నారు. మిగిలిన 1021 పోస్టులు ఖాళీ. ఇప్పుడు ప్రభుత్వం సహాయ ఆచార్యుల పోస్టులను మాత్రమే భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపింది. వీటన్నిటిని ఒకేసారి భర్తీ చేయలేరని, అందులో సగం పోస్టులే తొలుత భర్తీ చేస్తారని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎందుకు భర్తీ చేయడం లేదన్న ప్రశ్న వస్తుంది. వీటిలో కూడా ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసే పోస్టులు కూడా ఉన్నాయంటూ ఒక వార్తని ఇక్కడ కవర్ చేయడం జరిగింది. ఇదే అంశం పైన మనకు వేరియస్ న్యూస్ పేపర్‌లు కూడా మనకు ఇంకా కవర్ చేయడం జరిగింది. వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్స్, గైడ్‌లైన్స్ రిలీజ్ చేసిన రాష్ట్ర సర్కార్. అకాడమిక్ రికార్డ్, రీసెర్చ్‌కు 50% మార్కులు, టీచింగ్ స్కిల్, విషయ పరిజ్ఞానానికి 30 మార్కులు, ఇంటర్వ్యూకి 20 మార్కులు కేటాయించిన ప్రభుత్వం. త్వరలో భర్తీ చేయనున్న సర్కార్ అంటూ మనకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది. రాష్ట్రంలో సర్కారు మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది. 12 వర్సిటీల్లో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ప్రభుత్వం గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది. అన్ని వర్సిటీలకు ఒకే రకమైన మార్గదర్శకాలు అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. వర్సిటీలోని ప్రొఫెసర్ల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో విధి విధానాలను తయారు చేయాలని అధికారులను గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. దీంతో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ గంటా చక్రపాణి నేతృత్వంలో హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వర్సిటీలో ఖాళీ పోస్టుల భర్తీ కోసం గైడ్‌లైన్స్ రూపొందించి కౌన్సిల్‌కు అందించింది. వీటిని కౌన్సిల్ అధికారులకు మనకు సర్కార్‌కు పంపించడం జరిగింది. కమిటీ సిఫార్సు మేరకు మార్గదర్శకాలను ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని రిజర్వేషన్ల అమలుతో పాటు రోస్టర్ విధానాన్ని పోస్టుల్లో అమలు చేయాలని సర్కార్ ఆదేశించింది. దీనికి సంబంధించి వెయిటేజ్ కూడా మనకి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి 3 విధానాల్లో వెయిటేజ్ మార్కులను కేటాయించినట్లు తెలిపారు. ప్రధానంగా అకాడమిక్ రికార్డ్, రీసెర్చ్ మనకు పెర్ఫార్మెన్స్‌లో 50% మార్కులు అలాట్ చేశారు. ఇందులో డిగ్రీ మార్కులకు 8 మార్కులు, పీజీ మార్కులకు 12 గరిష్టంగా మనకు కేటాయించారు. జేఆర్ఎఫ్ గాని, నెట్ గాని, సెట్ గాని, పీహెచ్‌డీ, ఎంఫిల్, రీసెర్చ్ పబ్లికేషన్స్ మనకు కాన్ఫరెన్స్‌ల నిర్వహణకు మిగిలిన మార్కులను అలాట్ చేశారు. వీటిని పరిశీలించేందుకు వర్సిటీ వీసీతో పాటు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నామినీ ప్రధానంగా అంటే సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌కి సంబంధించి బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, డిపార్ట్‌మెంట్‌గా హెడ్ కన్వీనర్‌గా ఉండడం జరుగుతుంది. టీచింగ్ స్కిల్స్, విషయ పరిజ్ఞానానికి 30 మార్కులు కేటాయించారు. ఇందులో టీచింగ్ ఎక్స్‌పీరియన్స్‌కు గరిష్టంగా 10 మార్కులున్నాయి. ఇందులో టీచింగ్ స్కిల్, విషయ పరిజ్ఞానానికి 30 మార్కులు కేటాయించారు. ఇందులో
టీచింగ్ ఎక్స్‌పీరియన్స్‌కు గరిష్టంగా 10 మార్కులు కేటాయించారు. అయితే ఒక్కో ఏడాదికి ఒక్కో మార్కు చొప్పున ఇవ్వనున్నట్టు ప్రధానంగా కాంట్రాక్ట్ ఫ్యాకల్టీని దృష్టిలో పెట్టుకొని ఈ రూల్ తీసుకొచ్చారు. సర్కారు కాలేజీలతో పాటు ప్రైవేట్ కాలేజీలోని లెక్చరర్‌లకి ఇది వర్తిస్తుంది. ఒక్కరే పుస్తకాన్ని రాస్తే 5 మార్కులు, జాయింట్‌గా రాస్తే 3 మార్కులు, ఎడిటర్‌గా ఉంటే 2 మార్కులు పొందవచ్చు. సో, మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఫెలోషిప్స్‌కు గరిష్టంగా 5 మార్కులు, డెమో లెక్చర్‌కు 10 మార్కులను కేటాయించారు. సో, వీటిని పరిశీలించేందుకు ఫ్యాకల్టీ డీన్, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కౌన్సిల్ మనకు నామినీ, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్, వీసీ నామినీతో పాటు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. సో, ఆ తర్వాత ఇంటర్వ్యూ టెస్ట్ ఉందన్నట్టు ఇక్కడ మనకు ప్రధానంగా ఇవ్వడం జరిగింది. స్క్రీనింగ్ టెస్ట్‌కు మంగళం అంటూ నమస్తే తెలంగాణ పత్రిక ఒక పత్రిక ఇదే అంశానికి సంబంధించి మనకు కవర్ చేయడం జరిగింది. మరి అదే విధంగా ఇదే నమస్తే తెలంగాణ పత్రికలో వివిధ అంశాలను కూడా ఇక్కడ మనకు వీళ్ళు జోడించడం జరిగింది. జనరల్ ఎస్సేలో టాపర్‌ను దాటేసి అంటూ ప్రధానంగా గ్రూప్ 1 అంశాన్ని కూడా పదే పదే నమస్తే తెలంగాణ పత్రిక కొన్ని అంశాలను కూడా లేవనెత్తడం జరుగుతుంది. సో, అందులో ఒకసారి మనం గమనించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో, జనరల్ ఎస్సేలో టాపర్‌ను దాటేసి నాన్ తెలుగు మీడియం అభ్యర్థికి 97.5 మార్కులు. సో, మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే టాపర్‌కు వచ్చింది కేవలం 65.5 మార్కులే. పేపర్‌ల మూల్యాంకనం మరో విచిత్రం. తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం. వెలుగు చూస్తున్న గ్రూప్ 1 మెయిన్స్‌లో లోపాలు అంటూ నమస్తే తెలంగాణ పత్రిక కవర్ చేయడం జరిగింది. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంలో ఒక్కొక్కటి చొప్పున లోపాలు వెలుగు చూస్తున్నాయి. జనరల్ ఎస్సై పేపర్‌లో టాపర్‌కు మించి ఒక అభ్యర్థికి మార్కులు వేసిన మనకు గుట్టు తాజాగా బయటపడింది. ఆ అభ్యర్థి కూడా తెలుగు మీడియం అభ్యర్థి కాకపోవడం గమనార్హం. గ్రూప్ 1లో జనరల్ ఎస్సై పేపర్‌లో 3 సెక్షన్లలో 6 ప్రశ్నలుంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు 50 మార్కులుంటాయి. అభ్యర్థులు మాత్రం 3 ప్రశ్నలకే సమాధానం రాయాల్సుంటుంది. ఒక్కో ప్రశ్నకు సమాధానం రాసేందుకు గంట పడుతుంది. సివిల్స్ రాసిన వారు కూడా ఈ పేపర్ అంటేనే టెన్షన్ పడతారు. ఈ పేపర్‌లో ఎక్కువగా 60 మార్కులు దాటడమే గగనం. అలాంటి పేపర్‌లో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే నాన్ తెలుగు మీడియం అభ్యర్థి ఏకంగా 97.5 మార్కులకు వేశారు. గ్రూప్ 1 మెయిన్స్ స్టేట్ టాపర్‌కి వచ్చిన మార్కులే 65.5 మార్కులు. కానీ తెలుగు మీడియం కాని అభ్యర్థి ఏకంగా 97.5 మార్కులు వచ్చాయి. అనధికారిక సమాచారం మేరకు జనరల్ ఎస్సే పేపర్‌లో ఇవే అత్యధిక మార్కులు. మరీ విశేషం ఏంటంటే సదరు అభ్యర్థికి 6 పేపర్‌లో వచ్చిన మార్కులతో పోలిస్తే జనరల్ ఎస్సేలో అత్యధికంగా మార్కులొచ్చాయి. మిగతా ఏ పేపర్‌లోనూ 90 మార్కులు దాటలేదు. స్టేట్ టాపర్ కంటే సదరు అభ్యర్థికి ఒక పేపర్‌లో 31.5 మార్కులు అత్యధికంగా రావడం గమనార్హం. సివిల్స్‌లో సాధ్యం కాని మార్కులు గ్రూప్ 1లో ఎలా సాధ్యమని ఇలా అంశాన్ని గూడా మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే అనేకమైనటువంటి గ్రూప్ 1 పైన సందేహాలను లేవనెత్తుతూ నమస్తే తెలంగాణ పత్రిక కూడా కవర్ చేయడం జరిగింది. సో, మరి అదే విధంగా చూసుకున్నట్టయితే మరొకటి ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అండి. కీలకమైన అప్డేట్. సో, ఇంటర్మీడియేట్ తర్వాత పలు ఇంజినీరింగ్ ఎంట్రన్స్‌ల గురించి ఒక ప్రధానమైనటువంటి వార్తను ఎపిటోమ్ చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియేట్ పరీక్ష పూర్తయ్యాయి. విద్యార్థులు ఇక పూర్తి స్థాయిలో ఇంజినీరింగ్ ఎంట్రన్స్‌ల పైన దృష్టి పెట్టవలసి ఉంటుంది. సో, ఇప్పటికే జేఈఈ మెయిన్ రెండవ సెషన్ కూడా దాదాపుగా పూర్తి కావచ్చింది. దీనితో పాటు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు రాసే ఇతర ఇంజినీరింగ్ ఎంట్రన్స్‌లను కూడా ఎపిటోమ్ మీతోటి షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో, జేఈఈ మెయిన్ పేపర్ 1 సో, మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే మనకు ఎన్ఐటీ, ఐఐటీ మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే సీఎఫ్టీఐ ఇతర పేరున్న ఇంజినీరింగ్ కాలేజీల్లో బీఈ, బీటెక్ కోర్సుల అడ్మిషన్‌ల కోసం ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి వెబ్‌సైట్ కూడా ఏంటంటే jee.main.nta.nic.in అని ఒక వెబ్‌సైట్ ఉంటుంది. ఇదే కాకుండా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కి సంబంధించి ఐఐటీలోని ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ అదేవిధంగా డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో చేరడానికి దీన్ని రాయవలసి ఉంటుంది. అయితే జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారు మాత్రమే ఈ ఎంట్రన్స్ రాయగలుగుతారు. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ కూడా జేఈఈ అడ్వాన్స్ adv.ac.in అని ఒక వెబ్‌సైట్‌లో ఉంటుంది. ఇదే కాకుండా బిట్స్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా రాయాల్సి ఉంటుంది. సో, ప్రధానంగా బిట్స్ పిలాని, గోవా, హైదరాబాద్, దుబాయ్‌లో ఉన్న బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్‌లో ఇంజినీరింగ్ చేయడానికి ఈ సంస్థ నిర్వహించే ఎంట్రన్స్ రాయాల్సి ఉంటుంది. సో, ఈ యొక్క ఎంట్రన్స్‌కు లాస్ట్ డేట్ కూడా 2025 ఏప్రిల్ 18 రోజున ఉండడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించినటువంటి వెబ్‌సైట్ వచ్చేసరికి bitsadmission.com అనే ఒక వెబ్‌సైట్‌లో మనకు ఉండడం జరుగుతుంది. దీంతో పాటు టీజీ ఎబ్సెట్ తెలంగాణలోని ఇంజినీరింగ్ కాలేజీలో అడ్మిషన్‌ల కోసం టీఎస్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ మనకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ కూడా ఏప్రిల్ 9థ్ అనేది మనకు ఉండడం జరిగింది. సో, దీనికి సంబంధించిన వెబ్‌సైట్ కూడా మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే
cet.tgche.ac.in అనే ఒక వెబ్‌సైట్‌లో మీకు ఉంటుంది. అదేవిధంగా ఏపీ వెబ్‌సైట్ కూడా ఉండడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్‌ల కోసం ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. సో, దీనికి సంబంధించిన వెబ్‌సైట్ కూడా cets.apsche.ap.gov.in అనే ఒక వెబ్‌సైట్‌లో ఉంటుంది. దీనికి లాస్ట్ డేట్ ఏప్రిల్ 24 అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనకు వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌ల అడ్మిషన్ కోసం మనకు వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ వీటి మనకు పలు రాష్ట్రాల్లో క్యాంపస్‌లు కూడా ఉండడం జరిగింది. సో, దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 7 అనేది మనకు లాస్ట్ డేట్ అనేది ఉండడం జరిగిందండి. సో, vitee.ac.in అనే ఒక వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఎస్ఆర్ఎం జేఈఈ తమ సంస్థల అడ్మిషన్‌ల కోసం ఎస్ఆర్ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జాతీయ స్థాయిలో ఎంట్రన్స్ నిర్వహిస్తుంది. సో, ఎస్ఆర్ఎంకు కూడా పలు రాష్ట్రాల్లో క్యాంపస్‌లు ఉండడం కూడా జరిగిందండి. సో, దీనికి లాస్ట్ డేట్ కూడా చూసుకుంటే 2025 ఏప్రిల్ 16 అనేది లాస్ట్ డేట్‌గా ఉండడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి srmist.edu.in అనే ఒక వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఉంటుంది. సో, అదేవిధంగా టీజీఆర్‌జేసీ సెట్ 2025కి సంబంధించినటువంటి మరొక అప్డేట్ కూడా ఉండడం జరిగిందండి. తెలంగాణలో 35 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఆర్‌జేసీ సెట్ 2025 నోటిఫికేషన్ వెలువడింది. ఈ మేరకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ కూడా చూసుకున్నట్లయితే 2024-25 విద్యా సంవత్సరంలో మొదటిసారికే 10వ తరగతి క్వాలిఫై అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఫస్ట్ అటెంప్ట్‌లో 10థ్ క్లాస్ పాస్ అయ్యారో ఆ అభ్యర్థులు ఈ కాలేజీలో దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ కళాశాలలండి. మనకు ఎడ్యుకేషన్‌తో పాటు అకామిడేషన్ కూడా గవర్నమెంటే మనకు బేర్ చేయడం జరుగుతుంది. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 10థ్ క్లాస్‌లో 6 జీపీఏ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అట్‌లీస్ట్ 5 జీపీఏ సాధించవలసి ఉంటుంది. ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసరికి 2025 మే 10థ్ రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్ స్కీమ్ ఏ విధంగా ఉండే మోడ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఒక్కొక్క సబ్జెక్ట్‌కు 50 మార్కులు ఉంటాయండి. చొప్పున 2:30 గంటల్లో 150 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఇది 10థ్ క్లాస్ లెవెల్‌లో ఉంటుంది. సో, వీళ్ళు ఆఫర్ చేసేటువంటి క్వెషన్ పేపర్ చూసుకుంటే ఎంపీసీ తీసుకున్నటువంటి అభ్యర్థులకు ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్‌లో క్వెషన్స్ ఉంటాయి. బైపీసీ వాళ్ళకు ఇంగ్లీష్, బయో సైన్స్, ఫిజికల్ సైన్స్‌లో క్వెషన్స్ ఉంటాయి. ఎంఈసీ వాళ్ళకు ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, మ్యాథ్స్‌లో క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. సో, దీనికి లాస్ట్ డేట్ 2025 ఏప్రిల్ 23 అనేది ఉండడం జరుగుతుంది. మనకి ఎగ్జామినేషన్ ఫీస్ కూడా రూ. 200 ఉండడం జరుగుతుంది. సో, మరి మరొక కీలకమైన అప్డేట్ కూడా చూసుకున్నట్టయితే టీజీపీఎస్సీలో మిగిలింది ముగ్గురే అంటూ ఒక ప్రధానమైనటువంటి వార్తను కూడా నమస్తే తెలంగాణ పత్రిక కవర్ చేయడం జరిగింది. ఇప్పటికే ఒక సభ్యురాలి పదవి విరమణ, ఈ నెలలో మరొక సభ్యుడి రిటైర్మెంట్, కమిషన్‌లో 7 పోస్టులు ఖాళీలు అంటూ ప్రధానంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేసే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాదాపు ఖాళీ అయింది. ప్రస్తుతానికి కమిషన్ చైర్మన్ సహా ముగ్గురు సభ్యులే మిగిలారు. ఇప్పటికే ఒక సభ్యురాలు పదవి విరమణ పొందగా ఈ నెలలో మరొక సభ్యుడు రిటైర్మెంట్ కానున్నారు. దీంతో కమిషన్‌లో సభ్యుల పోస్టుల సంఖ్య 7 ఖాళీగా ఉన్నాయి. చట్ట ప్రకారం కమిషన్ చైర్మన్‌తో పాటు 10 మంది సభ్యులను నియమించుకోవచ్చు. కానీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ సర్కార్ పాత కమిషన్ సభ్యుల చేత రాజీనామా చేయించింది. ఆ తర్వాత చైర్మన్‌తో సహా 5గురు సభ్యులను మాత్రమే నియమించడం జరిగింది. సభ్యులుగా నియమితులైన వారు గరిష్టంగా 6 ఏండ్లు లేదా 62 ఏండ్ల వయస్సు వరకు పదవిలో ఉండవచ్చు. కాంగ్రెస్ నియమించిన సభ్యుల్లో అనితా రాజేంద్ర పదవీ విరమణ పొందారంటూ ఈ నెలలో మరొక సభ్యుడైనటువంటి రామ్మోహన్ రావు పదవీ విరమణ పొందనున్నారు. వచ్చే ఏడాది ప్రొఫెసర్ నర్రి యాదయ్య పదవీ విరమణ పొందుతారు. దీంతో అమీరుల్లా ఖాన్, పాల్వాయి రజనీకి మరో మనకు రజనీ కుమార్‌కి మాత్రమే ఎక్కువ కాలం పదవిలో ఉండనున్నారు. సో, ప్రక్షాళనంటూ ప్రగల్భాలు పలికారంటూ ఒక అంశాన్ని కూడా తెరపైకి తీసుకొని రావడం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కమిషన్ చైర్మన్ సభ్యులతో కాంగ్రెస్ సర్కార్ రాజీనామాలు చేయించింది. దీనిని కాంగ్రెస్ పెద్దలు ప్రక్షాళన అని గొప్పలుగా చెప్పుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఉద్యోగాలు భర్తీ చేసే కమిషనే ఖాళీగా ఉంది. వీళ్ళేం ఉద్యోగాలు భర్తీ చేస్తారని పార్టీ నేతలు వ్యంగ్యంగా మాట్లాడారు. తీరా అధికారంలోకి వచ్చాక ఒక చైర్మన్ సహా 5గురు సభ్యులు మాత్రమే నియమించింది. మరో 5గురు నియమించకుండానే వదిలేసింది. అధికారం లేనప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరించడం గమనార్హం అంటూ మనకొక ప్రధానమైనటువంటి అంశాన్ని ఇక్కడ తెరపైకి తీసుకొని రావడం జరిగింది. కొన్ని ఉద్యోగ సమాచారాలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా మనకి ఇక్కడ కవర్ చేయడం జరిగింది. ఇక్కడ క్లైమేట్ చేంజ్ స్టడీస్‌లో ఉద్యోగ అవకాశాలంటూ ప్రధానంగా చూసుకున్నట్టయితే కేరళలోని మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే కేఎస్‌సీఎస్‌టీఈ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్‌లో స్టడీస్‌లో కాంట్రాక్ట్ బేస్‌న 7 పోస్టులుకు వీళ్ళు అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారండి. సో, అందులో ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2 పోస్టులున్నాయి. రీసెర్చ్ అసోసియేట్ కూడా మనకు ప్రధానంగా 2 పోస్టులు ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రాజెక్ట్ ఫెలో కూడా ఒక పోస్ట్ ఉండడం జరిగింది. టెక్నికల్ అసిస్టెంట్ ఒక పోస్ట్ ఉండడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఒక పోస్ట్ ఉండడం జరిగింది. గార్డెన్ ఒక పోస్ట్ ఉండడం జరుగుతుంది. సో, డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని వేరియస్
మనకు క్వాలిఫికేషన్స్ ఉండడం జరిగిందండి. ఏజ్ అని వచ్చేసరికి ఏజ్ కూడా డిఫరెంట్ వేరియేషన్‌గా ఉండడం జరిగింది. సో, వీటన్నిటికి ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఏప్రిల్ 21 లాస్ట్ డేట్ ఉంటుంది. సో, దీనికి సంబంధించిన ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం kscste.kerala.gov.in అనే ఒక వెబ్‌సైట్‌లో మీకు పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. ఇదే కాకుండా డెవలప్‌మెంట్ మేనేజర్ అంటూ మనకు బీఓబీలో మనకు క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ బిజినెస్‌లో మనకు 63 డెవలప్‌మెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతున్నారు. సో, మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే దీనిపైన గతంలోనే ఆల్రెడీ ఎపిటోమ్ కూడా వీడియో చేయడం జరిగింది. ఎలిజిబిలిటీ అదేవిధంగా పూర్తి స్థాయి సమాచారం కోసం ప్రతి ఒక్కరు కూడా www.bobcaps.in/careers అనే ఒక వెబ్‌సైట్‌లో మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో, మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ఐజీఐడీఆర్‌లో ప్రధానంగా చూసుకున్నట్టయితే ముంబైలోని ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్‌లో 17 టీచింగ్ మనకు వేకెన్సీ‌లకు అప్లికేషన్స్ నోటీస్ చేయడం జరిగింది. సో, వీళ్ళు ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో, ఇందులో 3 ప్రొఫెసర్ పోస్టులు, 2 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 1 అసిస్టెంట్ ప్రొఫెసర్ రెగ్యులర్ కాంట్రాక్ట్ విజిటింగ్ మీద 12 పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. సో, దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి పీహెచ్‌డీతో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ అప్లికేషన్స్‌కి దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ 5థ్ మే 2025 అనేది ఉండడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసరికి www.igidr.ac.in అనే IN/careers అనే ఒక దానిలో మీకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఉండడం జరుగుతుంది. సో, మనకు అదే విధంగా సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో మైసూర్‌లో మొత్తంగా 14 పోస్టులు ఫిలప్ చేయడం కోసం దే ఆర్ ఇన్వైటింగ్ ద అప్లికేషన్స్. సో, ఇన్ దట్ జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ జనరల్ కేటగిరీ 4 పోస్ట్, జూనియర్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఎఫ్&ఏ 4 పోస్టులు, అదేవిధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్ 6 పోస్టులను వీళ్ళు నోటీస్ చేయడం జరిగింది. సో, దీనిలో మనకు డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్‌మెంట్‌లో ఇంటర్మీడియేట్‌తో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలని చెప్తున్నారు. ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, పే స్కేల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఈ సెలక్షన్ కూడా రిటన్ టెస్ట్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. సో, దీనికి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్స్ కూడా మనకు మే 7 లాస్ట్ డేట్. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌ని కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో, అదే విధంగా చూసుకున్నట్టయితే మెటలాజికల్ ల్యాబ్‌లో ప్రధానంగా చూసుకున్నట్టయితే నేషనల్ మెటలాజికల్ ల్యాబొరేటరీ జార్ఖండ్‌లో 14 సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అప్లికేషన్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించినటువంటి వెబ్‌సైట్ కూడా ncist.res.in/notice/php అనే ఒక వెబ్‌సైట్‌లో ఉండడం జరుగుతుంది. సో, ఒక అప్రెంటిస్ పోస్టుల గురించి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో, మనకు అదే విధంగా ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎన్ఎఫ్‌డిసిలో ఉద్యోగాలు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అప్లికేషన్స్ అనేది ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అర్హత గల అభ్యర్థులందరూ కూడా ఏప్రిల్ 10థ్ లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ మొత్తం 11 పోస్టులను వీళ్ళు నోటీస్ చేయడం జరిగింది. ఒకటి సీనియర్ ప్రోగ్రామర్ 2 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ ఐటీ 1 పోస్టు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అకౌంట్స్ 1 పోస్టు, అసిస్టెంట్ కోఆర్డినేటర్ స్క్రీన్ రైటర్స్ ల్యాబ్ 1, మనకు అసోసియేట్ ఫిల్మ్ ప్రోగ్రామర్ 2 పోస్టులు, మనకు ఫెస్టివల్ కోఆర్డినేటర్ 2 పోస్టులు అనేది ఉండడం జరిగింది. ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. సో, ఏజ్ లిమిట్ వచ్చేసరికి 45 ఇయర్స్ అనేది ఉండడం జరిగింది. సో, దీనికి అప్లికేషన్స్ ఆఫ్‌లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించుకునే ప్రయత్నం చేయండి. అదే విధంగా చూసుకున్నట్టయితే హెచ్ఏఎల్‌లో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే 98 టెక్నికల్ పోస్టులు అంటే వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆపరేటర్, డిప్లొమా టెక్నీషియన్ పోస్టుల భర్తీకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం కూడా 98 పోస్టులను మనకు నోటీస్ చేయడం జరిగింది. సో, దీని యొక్క అప్లికేషన్స్ అనేది ఏప్రిల్ 4థ్ రోజున స్టార్ట్ అవుతున్నాయండి. ఏప్రిల్ 18న దీనికి సంబంధించినటువంటి మనకు లాస్ట్ డేట్‌గా ఉండడం జరిగింది. సో, ఐడీబీఐలో స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి వివిధ విభాగాల్లో స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులను భర్తీకి ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతుందండి. సో, అర్హత గల అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 20 తేదీ లోపల మనకు దీనికి సంబంధించి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం పోస్టుల సంఖ్య కూడా 119 పోస్టులు ఉండడం జరిగింది. సో, ఈ పోస్టులు కూడా డిప్యూటీ జనరల్ మేనేజర్ అదేవిధంగా వీటన్నిటికి సంబంధించిన ఎలిజిబిలిటీ ప్రాసెస్‌ను కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. గతంలో ఇదే అంశం పైన ఎపిటోమ్ కూడా వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి అప్లికేషన్స్ కూడా ఏప్రిల్ 7థ్ రోజున స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 20 రోజున లాస్ట్ డేట్ అండి. సో, దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకొని సెలక్షన్ ప్రాసెస్ ఉండడం జరుగుతుందండి. సో, మరి ఇదే కాకుండా ఎపిటోమ్ పోలీస్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఒక కీలకమైన అప్డేట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మీ కలల కాకి ఉద్యోగానికి వారధిగా ఎపిటోమ్ పోలీస్ అకాడమీ అనేది ఉండడం జరుగుతుందండి. పీజీ ఎల్‌పీఆర్‌బీ గాని, ఏపీఎస్ ఎల్‌పీఆర్‌బీ గాని, ఎస్ఐ కానిస్టేబుల్‌కి సంబంధించి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్‌ను కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మీకు ఒక టెస్ట్ సీరీస్‌ను అంటే రియల్ టైమ్
ఎక్స్‌పీరియన్స్ ఉండాలని జెప్పేసి, రియల్ టైమ్ ప్రాక్టీస్ ఉండాలని చెప్పేసి, ఒక టెస్ట్ సీరీస్‌ని కూడా ఎపిటోమ్ పోలీస్ అకాడమీ లాంచ్ చేయడం జరుగుతుంది. సో, మనకు ప్రధానంగా జూసుకున్నట్టయితే 60 ఈ యొక్క టెస్ట్ సీరీస్‌లో మొత్తంగా టోటల్ 1500 ఎగ్జామ్ స్టాండర్డ్ క్వెషన్స్ అనేది ఉండడం జరుగుతుంది. స్ట్రిక్ట్‌లీ బేస్డ్ ఆన్ ద లేటెస్ట్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ డిజైన్డ్ ఫర్ కంప్లీట్ ఎగ్జామ్ కవరేజ్ అండ్ మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రాక్టీస్ పైన మనకి ఇవ్వడం జరుగుతుంది. సో, ఇందులో 64 ఫుల్ లెంగ్త్ టెస్ట్‌లు ఉండడం జరుగుతుంది. అందులో మనకు 30 హ్యాండ్ పిక్డ్ ఎంసీక్యూస్ అదేవిధంగా ఇన్ ఈచ్ టెస్ట్ ఫుల్ కవరేజ్ ఆఫ్ అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించి మనకు ఉగాదికి సంబంధించినటువంటి ఆఫర్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఆన్‌లైన్‌లో ఎవరైతే ఎగ్జామినేషన్ అపియర్ చేస్తారో వాళ్ళకు రూ. 99, ఆఫ్‌లైన్‌లో రాసే వరకు రూ. 299 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఎపిటమ్ ఐఏఎస్ అని ఒక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో, డే బై డేస్ టెస్ట్ షెడ్యూల్ గూడా ఉండడం జరుగుతుంది. సో, ఫర్ రిజిస్ట్రేషన్స్ కోసం మీరు కాల్ చేయాల్సిన నంబర్ 709560 663839 నంబర్‌కి కాల్ చేయండి. వెన్యూ వచ్చేసరికి ఎపిటమ్ పోలీస్ అకాడమీ, అబోవ్ డోమినోస్ పిజ్జా, ఆర్టీసీ క్రాస్ రోడ్, పిల్లర్ నంబర్ 45 అనేది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. మరి అదే విధంగా ఈ యొక్క మీ యొక్క పోలీస్ ఉద్యోగాన్ని మీ దగ్గరకు తీసుకొని రావడం కోసం సో 100% సక్సెస్ రేట్ దిశగా మిమ్మల్ని తీసుకెళ్లడం ఉద్దేశ్యంతోటి సో టీజీఎల్‌పీఆర్‌బీ గాని, ఏపీఎస్ ఎల్‌పీఆర్‌బీ గాని అందులో ప్రధానంగా ఎస్ఐ కానిస్టేబుల్‌కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంకి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మనకు 100% సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది. పర్సనలైజ్డ్ మెంటర్‌షిప్ 24/7 అందివ్వడం జరుగుతుంది. ఫ్రీ టెస్ట్ సిరీస్ అండ్ పేపర్ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రీ ఫిజికల్ ఈవెంట్స్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డిజిటల్ క్లాస్ రూమ్ ఉంటుంది. లిమిటెడ్ సీట్స్ ఉండడం జరుగుతుంది. స్పెషల్ ఫోకస్ ఫర్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. 33% ఫీ కన్సెషన్ ఫర్ వుమెన్స్ క్యాండిడేట్స్ అని చెప్తున్నారు. సో, ఆఫ్‌లైన్‌లో ఈ యొక్క ఫుల్ కోర్స్ వచ్చేసరికి రూ. 11,999కి ఇస్తున్నారండి. ఆన్‌లైన్‌లో వచ్చేసరికి రూ. 2,999 ఇవ్వడం జరుగుతుంది. సో, వీళ్ళకి సంబంధించినటువంటి ఒక టీమ్‌ను ఫ్యాకల్టీ టీమ్‌ను మనకు లెఫ్ట్ సైడ్ ఇవ్వడం జరిగింది. ఈ ఇన్‌స్టిట్యూట్‌కు సంబంధించినటువంటి వీళ్ళ యొక్క గైడెన్స్‌లో వచ్చినటువంటి ఉద్యోగుల గురించి రైట్ సైడ్‌లో ఇవ్వడం జరిగింది. సో, కొత్త బ్యాచ్ అనేది మనకు 21 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి, సో, ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో రెండిట్లో మనకు ఉండడం జరుగుతుంది కాబట్టి, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్స్‌కి ఎన్‌రోల్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. సో, ఇలా రెగ్యులర్ అప్‌డేట్స్ కూడా మనకు ఈ ఎపిటోమ్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానెల్ రావడం జరుగుతుంది కాబట్టి, సో, ప్రతి ఒక్కరు కూడా ఎపిటోమ్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. హ్యాపీ లెర్నింగ్.